అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. ఈ ప్రపంచంలో ఉచితంగా పొందవలసినది ప్రేమ ఒక్కటే. ప్రేమను కూడా కొన్నావా, నీ బ్రతుకంతా వ్యాపారమే. ఇతరులకు హాని చెయ్యని పరుల కోసం జీవితాన్ని అర్పించే ప్రతి మనిషి దేవుడే. మంచిని మించిన దైవం లేదు, చెడుని మించిన దయ్యమూ లేదు. స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది. మౌనం నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. ఎవరో చెబితే వచ్చే మార్పు తాత్కాలికం, తనకు తానుగా మారగలిగితే అది శాశ్వతం. నిన్న మనకు బాగా లేకపోయినా, నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి పాతుకుపోయిన వేర్ల లోతు చెట్టుకే తెలియదు. పువ్వులు పూసిన తర్వాత, కాయలు కాసిన తర్వాతనే ఆ చెట్టుకి అర్థమవుతుంది. జీవితం కూడా అంతే. ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. కృతజ్ఞతతో ఉండడానికి ధనవంతుడు, తృప్తిగా ఉండటానికి పేదవాడు, ఇద్దరూ భగవంతుని ప్రేమించాలి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా మారకుండా ఉండటం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీ కోసం ఎవరూ రారు, ఏది చేయరు. నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. కొంతమంది మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీరు తిట్టినా, చివరికి చీకొట్టినా కూడా భరిస్తారు. వాళ్లకు ఓపిక ఎక్కువ, మీపై ప్రేమ ఎక్కువ. అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. అలాంటి వాళ్లను దూరం చేసుకోవడం అంటే మన సంతోషాన్ని దూరం చేసుకోవటమే. ధైర్యం, కాలం, ప్రకృతి, ఈ మూడు ఉత్తమమైన గొప్ప వైద్యులు. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించదు. నిత్యం నేర్చుకునేవాడే ఇతరులకు నేర్పగలడు. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్బల మనుషులు కోరికలు మాత్రమే కలిగి ఉంటారు. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడం లాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపే నిన్ను దహించి వేస్తుంది. ఒక చెడ్డ వ్యక్తి తారసిల్లినప్పుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో. ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకో. నువ్వు ఏదన్నా క్రొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే క్రియేటివిటీ అంటారు. గెలుపు ఓటములను బట్టి చూసేవాడి దృష్టి మారుతుంది. బ్రతికున్నప్పుడు సహాయం చేయడానికి వెనుకడుగు వేసి, చనిపోయాక సంతాపం తెలపడానికి ముందుకొచ్చేవాడే నేటి మనిషి. జీవితంలో కష్టంతో పైకొచ్చిన వాడికి ఉన్నంత అనుకువ, వినయం, విధేయత కలిసొచ్చిన వాడికి ఎప్పుడూ ఉండదు. అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు. అనుభవం వచ్చాక జీవితం ఉండదు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఎంత రిచ్ అయినా హార్ట్స్ అనే తుమ్ముతాడు గాని రిచ్ అని తుమ్మడు. డబ్బు అనే ఆయుధం లేకపోతే జీవితం అనే యుద్ధం చేయలేవు. ఊపిరి ఉన్నంత వరకు డబ్బు నీతో ఉండాలి, గుర్తుంచుకో. వెళ్లే దారి మంచిది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా ఏమీ ప్రయోజనం ఉండదు. అదే మంచిదైనప్పుడు వేసే ప్రతి చిన్న అడుగు సరైన గమ్యాన్ని చేరుస్తుంది. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. పోటీలో విశ్వవిజేతగా నిలిచినా సరే స్వర్ణపథం స్వీకరించాలంటే తలని వంచాల్సిందే. జీవితంలో గొప్పగా నిలవాలంటే అహంకారాన్ని వీడి అందరితో కలిసి సాగాల్సిందే. అక్షరాలు లేకపోయినా 1,00,000 భావాలు పలికించే భాష మౌనం. భర్త సంపాదన ఎంతో పొరపాటును కూడా తన భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే భర్త ఆదాయం భార్యకు తెలిస్తే ఇంట్లో దుబారా ఖర్చులు పెరిగిపోతాయి. ఒక్కోసారి ఈ ఖర్చు ఆదాయాన్ని మించి అయిపోయే అవకాశం ఉంటుంది.